జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్లను చంచలగూడ జైల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలతో కలిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. కేటీఆర్ ఇలా అన్నారు: కాంగ్రెస్ చెప్పిన ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజలంతా అదేదో సంక్షేమ రాజ్యమని భయపడ్డారు, భ్రమపడ్డారు. కేసీఆర్ గారి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందేమో అన్న అపోహపడ్డారు. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వ్యవహార శైలి చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులని గుర్తుకు తెచ్చేలా ఉంది. ఆడబిడ్డలను అక్రమ కేసులతో జైల్లో వేయడమే ఇందిరమ్మ రాజ్యమా? కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలంతా భావిస్తున్నారు. ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. 420 హామీలను ఇచ్చి తమను మోసం చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ప్రజలు తమ ఆక్రోశాన్ని వెలిపుచ్చుతున్నారు. ముఖ్యమంత్రికి అర్థం కావడానికి ఆయన మాట్లాడే బజారు భాషలోనే మాట్లాడితే బాగుంటుందని కొంతమంది సామాన్యులు కూడా అదే భాషను ఉపయోగిస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ ఇదేనా అని ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జనం నిలదీస్తే, ప్రజలు ప్రశ్నిస్తే జర్నలిస్టులపై ఉక్కుపాదం మోపుతారా? జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరిద్దరు జర్నలిస్టులను కాదు, 10ల సంఖ్యలో జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులతో వేధిస్తుంది. ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్న అసహనాన్ని చూపిస్తున్నందుకే యూట్యూబ్ జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారు. 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యమని పెద్ద పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రజల గొంతు విప్పితే మాత్రం తట్టుకోలేకపోతున్నారు. తన భార్య, పిల్లలను దూషిస్తున్నారని బాధపడుతున్న రేవంత్ రెడ్డి గతంలో మా మీద అవాకులు చవాకులు మాట్లాడిన సంగతి మరిచిపోయారా? మా పిల్లల ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్కి కుటుంబం గుర్తుకు రాలేదా? నువ్వు మాట్లాడితే మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? రేవంత్ రెడ్డి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఇవాళ రేవతి, తనవి యాదవులను కలిసి వారికి ధైర్యం చెప్పాం. వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం. జైల్లో పెడతామంటే భయపడ్డానికి ఇక్కడ ఎవరూ లేరు. మేమంతా ఉద్యమాల నుంచి వచ్చిన వాళ్ళం, జనం నుంచి వచ్చిన వాళ్ళం. కేసులకి బెదిరింపులకి భయపడే వాళ్ళం కాదు. రేపు రేవంత్ రెడ్డి కూడా ఇదే శాస్తి జరుగుతుంది. ఆయనకు వంత పాడే వాళ్లకు కూడా జరుగుతుంది. రేవతి, తన్వి యాదవులకు జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకు కూడా జరగచ్చు. ప్రజల ఆక్రోశాన్ని చూపించడమే వారు చేసిన తప్ప. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారు. 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని నిన్న స్టేషన్ ఘన్పూర్లో రేవంత్ రెడ్డి చెప్పాడు. రేవంత్ అసమర్థ విధానాల వల్లనే ఆదాయం తగ్గింది. తామొచ్చాక తెలంగాణలో అన్ని రంగాలు చాలా బాగున్నాయని చెప్పుకున్న రేవంత్ రెడ్డి 71,000 కోట్ల ఆదాయం ఎలా తగ్గిందో చెప్పాలి. తెలంగాణ రైసింగ్ కాదు, తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని నిన్ననే ముఖ్యమంత్రి కన్ఫర్మ్ చేశారు. పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో రాయిలా తెలంగాణ మారింది. జర్నలిస్టులను జైల్లో పెడతామని నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి కాలమే సమాధానం చెప్తుంది. దయచేసి మీడియా గొంతు విప్పి రేవంత్ రెడ్డి అక్రమాలపై మాట్లాడాలి. జనం తిడితే, జనం ఆక్రోశిస్తే, జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా? జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే, జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా? ఒకరు ఇద్దరు కాదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు, సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గౌతమ్ పోతగోని, ఆకుల శ్రీనివాసరెడ్డి, శంకర్ గౌడ్, యారా రంజిత్ రెడ్డి, రాజ్ కుమార్ నాయక్, సరితా యాదవ్, విజయారెడ్డి, రేవతి, తన్వి యాదవ్, శివారెడ్డి. అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి, లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు. ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో, ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో, దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి, ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి, వాళ్ళు చూపెడతలేరు కాబట్టి, ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా అయిన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోశాన్ని వెలగక్కితే, రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే, ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రజలు ఎవరు మాట్లాడినా కూడా వ్యతిరేకంగా ఎవరు టెలికాస్ట్ చేయకూడదు, ఎవరు చేసిన ఇలా ఇదే విధంగా ఉంటుందనే ఆలోచన కల్పించాలనే ఆలోచనతో ఈరోజు చేస్తా ఉన్నారు. ఒక అమ్మాయి ఈరోజు తన్వి యాదవ్ చెప్తా ఉంది, 18 మంది పోలీసు వాళ్ళు తనని తీసుకెళ్లి ఇట్లా పడేస్తున్నారు అని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు? నోరు మూసి ఎత్తి తీసి అట్లా వెహికల్లో పడేశారని చెప్తా ఉంది. ఏం తప్పు చేశారు వాళ్ళు?
ప్రజల ఆక్రోశాన్ని, ప్రజల ఆవేదనని మీరు వినడానికి సిద్ధంగా లేరు కాబట్టి వాళ్ళ వేదిక నుండి వినిపించున్నారు. వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు మాట్లాడింది మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారు. నిజంగా నిజమైన లీడర్ అయితే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిజంగా ప్రజల పక్షాన్ని ఆలోచించినట్టుంటే మీడియాలలో వస్తున్న వార్తలని బేరీజ్ వేసుకొని ప్రక్షాళన చేసుకుంటూ దాన్ని సెట్ చేసుకుంటూ పోవాలా. కానీ ఏ వార్త నెగిటివ్ వచ్చినా కూడా ముందు మీకు శిక్ష ఉంటుంది జర్నలిస్టులకు అనే లెవెల్లో ఏదైతే ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఇలాగే ఉంటుంది అనే లెవెల్లో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా దీన్ని ఖండిస్తూ భవిష్యత్తులో ఇలా జరగకుండా కనీసం ప్రజల ఆవేదన వినిపించే జర్నలిస్టుల వేదిక ఏదైతే ఉందో ఆ ఆవేదన వినిపించే ప్రయత్నం చేస్తుంది. అది కూడా వినడానికి సిద్ధంగా లేరని స్పష్టంగా అర్థమవుతుంది. మహిళలు మార్నింగ్ ఎర్లీ అవర్స్లో ఇంటికి వెళ్ళి వాళ్ళని ఒక క్రిమినల్స్లో లేదంటే ఉగ్రవాదులను అరెస్ట్ చేసినట్టుగా మరి దాదాపు ఒక 40 మంది పోలీసులు రేవతి వారి ఇంటికి, అదేవిధంగా తన్వి యాదవ్ దగ్గరికి 18 మంది పోలీసులు, అదే కూడా విమెన్ పోలీస్ సంబంధించి చాలా తక్కువ సంఖ్యలో వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి మరి కిడ్నాప్ చేసినట్టుగా, అది అరెస్ట్ అనేది దాన్ని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకెళ్లి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పారేసిండ్రు అంటే ఇది పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారా లేదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారు మహిళల్ని గౌరవిస్తామంటున్నారు, ఇంద్రమ్మ అంటారు, తర్వాత సోనియా గాంధీ అంటారు, ప్రియాంక గాంధీ అంటారు. అంటే మహిళలుగా వాళ్ళే మీకు కనిపిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కల్పిస్తలేరా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను.